గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. కానీ మిస్ బ్రిటన్ ఇంగ్లాండ్కి చెందిన అమ్మాయి మాత్రం మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ఇక్కడ నన్ను ప్రెజర్ చేస్తున్నారు, అందువల్ల నేను బయటికి వచ్చేసాను అని చెప్పి ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారు, దీన్ని డీల్ చేస్తున్నారో ఈ పర్యాటక శాఖ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అక్కడ సరైన పర్సన్ లేరేమో అనుకుంటున్నానండి. అసలు ఇది జరుగుతుందని తెలియదండి. ఈ మధ్య కాలంలో ఈ గే కల్చర్ కూడా పెరిగిపోతుంది. అమ్మాయిలు సేఫా అబ్బాయిలు సేఫా అంటే మీరేం చెప్తారు? అమ్మాయిలే సేఫ్ అండి, అబ్బాయిలు సేఫ్ కాదు. టాలీవుడ్లో కొంచెం మంచి పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్లు, కొంచెం మంచి పొజిషన్లో ఉన్న పెద్ద పెద్ద పర్సన్స్ కూడా కొంచెం బాడీ గీడీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని పర్సనల్గా కొంచెం వాడుకోవడం. నాకు కొన్ని తెలుసు, అంతగానే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మరి మీరు క్యాండిడేట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? వాక్ కాన్ఫిడెంట్, ఆ పోజెస్ ఏదైతే ఉంటాయో వాక్ చేసేటప్పుడు పోజెస్ అవి ఎలా ఉండాలి, సీక్వెన్సెస్ అంటే ఏంటి. కానీ మన ఆంధ్ర సైడు మన ఎటకారం ఎక్కువ కదండి మన వాళ్ళందరికీ. ఇప్పుడు ఒక అమ్మాయి విన్ అయ్యి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్కి ఎక్కడైనా పేపర్లో కానీ మిస్ ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని కొట్టేస్తే ఎంత బాగున్నా సరే అది ఇలా అనేస్తారన్నమాట. యాక్వచనం అది మిస్ ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఇలా కళ్ళు దుబ్బాయా. మీరు జడ్జెస్ని తీసుకురావాలన్నప్పుడు ఫ్యాషన్ బ్రాండ్స్కి సంబంధించిన వాళ్ళని తీసుకొస్తారా, లేకపోతే మీరు ఎలా డిసైడ్ అవుతారు వీళ్ళు జడ్జిమెంట్కి పర్ఫెక్ట్ అని? జనరల్గా అండి చాలా ఫ్యాషన్ షోస్ ఏం చేస్తారంటే 1,00,000 1,50,000 స్పాన్సర్ చేశారు, వాళ్ళని జడ్జిగా పెడతారు. అంటే ఒక మోడల్లో ఈ అమ్మాయి అందంగా ఉందా లేదా, స్కిన్ బాగుందా లేదా అనేది ఒక డాక్టర్ చెప్పగలుగుతాడు. ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుందా లేదా అనేది ఒక డైరెక్టర్ చెప్పగలుగుతాడు. ఈ అమ్మాయి మోడల్ అవుద్దా లేదా, అసలు ఈ అమ్మాయి మోడల్గా ఫిట్టా కాదా అనేది ఒక మోడల్ చెప్పగలుగుతాడు. ఆయన చోటా గారు, శ్రీకాంత్ అడ్డాల గారు ఇంత పెద్ద పెద్దల ముందు నువ్వు విన్ అయ్యావంటే మామూలు విషయం కదా, ఒక మర్యాద. మీ షోస్లో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, ఏం చెప్తారు మీరు వాళ్ళకి? అలానేం లేదండి, ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా మా బ్రదర్ వస్తారు. అదే సేమ్ టైం మా బ్రదర్ ఈ ఇండస్ట్రీలో ఉండటం వల్ల, ఆయన డైరెక్టర్ అవడం వల్ల నాకు తెలియకుండానే నేను ఫోటోగ్రఫీ నుంచి ఇప్పటికైనా డైరెక్షన్ చేయాలి అనే కోరిక ఆయన తీసుకుని నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆయన లేకపోతే నేను వచ్చి ఉండేవాడిని కాదేమో ఇండస్ట్రీకి. సతీష్ అడ్డాల అంటే ఒక నార్మల్గా చూసే ప్రేక్షకుడు మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి చెందిన పర్సన్గా చూడాలా, ఒక ఫోటోగ్రాఫర్గా చూడాలా? ఫ్యాషన్ షోస్ అనగానే గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్ ఏపీలో సతీష్ అడ్డాల పేరే గుర్తొస్తుంది. అయితే మిమ్మల్ని ఒక ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేసే ఒక ఆర్గనైజర్గా ప్రజలు అంటే ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాలంటారా? మీరేమంటారు? అలానేం లేదు, బేసిక్గానే ఫోటోగ్రాఫర్ని. నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఫోటోగ్రఫీ. అట్ ద సేమ్ టైం మా బ్రదరు ఈ ఇండస్ట్రీలో ఉండటం వల్ల, ఆయన డైరెక్టర్ అవడం వల్ల నాకు తెలియకుండానే నేను ఫోటోగ్రఫీ నుంచి ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలి అనే కోరిక ఆయన తీసుకుని నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా ఆటోమేటిక్గా ఇండస్ట్రీకి ఈజీగా రాగలిగాను, ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి. ఆయన లేకపోతే నేను వచ్చి ఉండేవాడిని కాదేమో ఇండస్ట్రీకి, ఒక ఫోటోగ్రాఫర్గానే ఉండేవాడిని. మూవీస్ కూడా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా అసోసియేట్ డైరెక్టర్గా కాకుండా కెమెరామ్యాన్ కింద కూడా నేను ఆపరేటర్గా వర్క్ చేస్తూ ఉంటాను. నేను అట్ ద సేమ్ టైం కొంచెం ఇప్పుడు అది తగ్గించేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా బ్రదర్ దగ్గరే నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉంటున్నాను. ఫ్యాషన్ షోస్ అనేది ఏం లేదండి, అది నేను ఎప్పుడో ఒక 18 years 17 years బ్యాక్ ఈ కెమెరా ఫీల్డ్లో ఉండేటప్పుడు కొత్త కొత్త కెమెరాస్ కొనాలన్నా ఏదైనా చూడాలన్నా మనకి హైదరాబాద్ విజయవాడలో అసలు సరైన స్టోర్ కూడా ఉండేది కాదు కొనటానికి. ఎగ్జిబిషన్స్ పెడతారు ఇయర్లీ వన్స్, ఒకసారి శ్రీలంక, ఒకసారి ఢిల్లీ, ముంబై అని. అలాగా నేను ముంబైలో ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు వెళ్ళాను. అదొక కన్వెన్షన్ లాగా ఉంటాయన్నమాట. అంటే మన రామోజీ ఫిలిం సిటీ లాగా ఎవరైనా ఏ ఎగ్జిబిషన్స్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళకి ప్రాపర్గా స్పేస్ ఇస్తారు, ఆ ప్లేస్లో అరేంజ్ చేస్తారు. అలా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఒక హాల్ లాగా ఉంటుంది, అక్కడ ఇది పెట్టారు, ఇది ఫ్యాషన్కి సంబంధించిన ఒక ర్యాంప్ వాక్ ఒకటి జరుగుతుంది, అది డిజైనర్స్కి సంబంధించింది. ఇది అయిపోయింది కదా, టైం పాస్ చేయడం కోసం నేను కెమెరాస్ అయ్యి కొన్ని కొనాల్సిన ఎక్విప్మెంట్ ఇవి కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత అటు వెళ్ళినాక అసలు మన సైడ్ ఎందుకు జరగవు ఇలాంటి అనుకుని బాగా ఇన్స్పైర్. ఆటోమేటిక్గా కొంచెం అందమైన అమ్మాయిలను ఆ డ్రెస్సుల్లో అలా ఒకేసారి పల్లెటూరు నుంచి వెళ్ళేవాడికి, తణుకు రాలింగి నుంచి వెళ్ళినోడికి అక్కడ అయిన చూస్తే విచిత్రంగానే అనిపిస్తుంది కదండి, అలాగే అనిపించింది. అది ఎందుకు ఇటు చేయాలని అనిపించి కొంచెం నాకు సర్కిల్ ఉండటం వల్ల ఇలాంటి షో ఒకటి ఇక్కడ కండక్ట్ చేద్దాం, అసలు ఎలా ఉంటుంది ఏంటంటే అది నేను అనుకునే లోపు అన్ఎక్స్పెక్టెడ్గా సాయి గారు అని చెప్పి ఒక ఆయన 2010లో స్టార్ట్ చేశాడు. అంటే అప్పుడే నాకు పరిచయం, అప్పుడే ఆయన షో నేను చేద్దాం అనుకున్న టైం అంటే నేను
2010లోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టా మోడలింగ్ విజయవాడలో. మోడలింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ ఇప్పటికి రన్ అవుతుంది. పెట్టాను. పెట్టినాక ఆయన అప్పుడే ఆ షో కూడా ఆయన కూడా కొంచెం ముంబై మేనేజర్గా చేసేవారండి. హీరోయిన్ మేనేజరు ఇలా ఇంద్రజాకి, ఊహా గారికి ఇలా మేనేజర్గా చేసేవారు. ఆయనకి ముంబై అని టచ్ ఉండేది. నాకు రిఫరెన్స్ వచ్చింది. ఎలా అంటే ఎవరో చెప్పినట్టున్నారు. ఆయన కూడా కొంచెం ప్యాషనేట్గా ఉంటాడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి నీకు ఏదో ఉపయోగపడుద్దని అనుకున్నారో మరి ఏంటో తెలియదు. మొత్తం అయితే వచ్చి కలిసాడు ఆయన. కలిసి ఇలా నేను అనుకున్నానండి యాక్చువల్గా. బట్ నాకు అది ఎలా తెలియదు అంటే ఆయనకి ఆల్రెడీ అంతా ఫుల్ ప్లెజ్డ్ పేపర్ వర్క్ చేసుకుని చేద్దామంటే ఆయనతో కొలాబరేట్ అయ్యా. ఎలా కొలాబరేట్ అయ్యా? ఆయన ఫ్యాషన్ షో చేయాలంటే ఫోటోగ్రాఫర్ కావాలి ఆ ఈవెంట్ అంతా కవర్ చేయడానికి. ఆ ఈవెంట్ని నేను కవర్ చేయడం ఫోటోగ్రాఫర్గా చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయనతో అసోసియేట్ అయిపోయినాక అలాగా ఒక 2015 వరకు నేను ఆయనతోటే ఇద్దరు కలిపి చేశాను. పార్ట్నర్గానే చేసాం. బట్ నాకు ఎప్పుడూ ఒక రూపాయి బిల్ రాలేదు, నేను కష్టపడ్డాను. అలాగనే ఆయనకి పెద్ద సంపాదించుకుంది ఏం లేదు. అంటే స్పాన్సర్లు ఉంటారు, ఉన్నది వచ్చినట్టు ఆ షోకి సరిపోయేది. అప్పటి నుంచి ఆయన కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీకి మీరు డబ్బులు ఏం తీసుకోరా దీంట్లో? రిజిస్ట్రేషన్ ఫీ అని చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్స్ 2017 వరకు 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. ఎంట్రీ ఫీజు కానీ గ్రూమింగ్ ఫీజు కానీ ఏమీ చేయలేదు. మినిమం 6 days to 10 days ట్రైనింగ్ కూడా ఇస్తాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ట్రైనింగ్ ఉంటుంది. నాన్ లోకల్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి అకామిడేషన్ కూడా మేము ఇచ్చేవాళ్ళం. రాజమండ్రిలో షెల్టన్ అని చెప్పి, విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అని చెప్పి, మురళీ ఫ్యాషన్ అని చెప్పి పెద్ద పెద్ద హోటల్స్లో తీసుకుని ఎందుకు చేసామంటే అప్పట్లో ఫ్యాషన్ షో అంటే ఎవరికి తెలిసేది కాదు కాబట్టి క్లాతింగ్, జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బాగా మాతో కొలాబరేట్ అయ్యి డబ్బులు మాకు బాగా స్పాన్సర్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇన్స్టాగ్రామ్ లోనే అన్ని వచ్చేస్తున్నాయి కదా, ఈ ఫ్యాషన్ బ్రాండింగ్స్ అని, ఈ ర్యాంప్ వాక్లు కూడా. అప్పుడు ఏం చేయదు 2017 వరకు అంత బాగానే ఉందండి. ఇంచుమించు కరోనా వరకు కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చేసాం. కరోనా తర్వాత నుంచి మాత్రం అంతా మారిపోయింది. అంటే మాకు స్పాన్సర్షిప్ తగ్గిపోయి మేము ఏం లేదు, మేము అంత ఫ్రీగా అంత జెన్యూన్గా చేసినా చాలామంది జనాలు 10,000 8,000 ఫీజు, గ్రూమింగ్ ఫీజు అని, 2,000 రిజిస్ట్రేషన్ ఫీజు అని అలా పెట్టి చేస్తే మరి మీరు వర్కౌట్ అవుతుందా? మేము ఫ్రీగా పెడితే మాది వాల్యూ లేకుండా పోతుంది. అంటే అసలు మేము ఎంత ఫ్రీగా పెట్టినా కూడా డబ్బులు కట్టిన వాళ్ళ దగ్గరికి మాకు పెద్ద తేడా లేకుండా పోతుంది. మనం ఎందుకు దాన్ని ఆ ప్లాట్ఫామ్ని మనం ఎందుకు అలా చేయాలని మేము కూడా అప్పటి నుంచి 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి, గ్రూమింగ్ ఫీజు 3,000 4,000 అని చెప్పి, అంటే దాని తగ్గ వర్తబుల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే మరి 3,000 4,000లో మీరు వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారా? 3,000లో అకామిడేషన్ డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి చేస్తున్నాం స్పాన్సర్ బేస్ని బట్టి, ఒక్కొక్కసారి చేయట్లేదు. బట్ దాంట్లో మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే కంప్లీట్గా 6 days ట్రైనింగ్ ఇస్తాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ట్రైనింగ్ ఇస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఇస్తున్నాం. ఇప్పటివరకు అయితే కాస్ట్యూమ్స్ ఇస్తున్నాం, మేకప్ ఇస్తున్నాం. ఇవన్నీ మరి ఎలా వర్కౌట్ అవుతాయి? కొలాబరేషన్ అండి. ఓకే, ఇవన్నీ కొలాబరేషన్. హాస్పిటాలిటీ, ఫుడ్ ఇవన్నీ మనం పైసలు ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఈ మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని కొలాబరేషన్. అది మనకున్న బ్రాండింగ్ని బట్టి వాళ్ళు మనతో కొలాబరేట్ అవుతూ ఉంటారు. ఓకే, మీరు మీ బ్రదర్కి సంబంధించిన సినిమాలకి ఇక్కడ నుంచి కాస్ట్ అండ్ క్రూని రెడీ చేస్తుంటారు? అలాగనేం లేదండి. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మేము సినిమాకి స్టోరీ రాసుకున్నప్పుడు ఆ స్టోరీకి ఎవరైతే సెట్ అవుతారో అది వాళ్ళని మేము ఆడిషన్ పెట్టి స్క్రీన్ టెస్ట్ అది, లిప్ టెస్ట్ అది చేసుకుని తీసుకుంటాం. మా వాళ్ళే తీసుకోవాలని ఏం లేదు, దానికి ఎవరు సెట్ అయితే వాళ్ళు. బట్ వీళ్ళు కొంచెం బాగున్నారు అనుకుంటే వీళ్ళకి ఆపర్చునిటీ. బయట వాళ్ళు అదే సీన్ సెట్ అయ్యారనుకుంటే వాళ్ళని తీసుకుంటాం. పక్కాగా వీళ్ళని తీసుకుని నేను షోలు చేస్తే అసలు ఈ రోజుకి నేను ఖాళీ ఉండేవాడు కాదేమో, అందరినీ నా సినిమాలు పెట్టేసుకుంటే. ఎప్పుడు అలా కాదు కదండి, టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ నా షోలో చేసేవాళ్ళకి ఉంటుంది. మీ షోస్లో నుంచి వచ్చిన వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ నార్మల్ పర్సన్స్కి ఇచ్చే ట్రైనింగ్ అంతా ఒకటే? అలా ఏమి ఉండదండి. ఆల్రెడీ షోస్ చేసిన ప్రొఫెషనల్ మోడల్ అయినా, ఫ్రెష్గా మన దగ్గర చేయాలనుకున్న వాళ్ళు అయినా ఒకే రకంగానే ఉంటుంది ట్రైనింగ్. వాళ్ళకి ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా అనేది ఉండదు. ట్రీట్మెంట్ అంతా ఒకే. వాళ్ళకి తెలియదు కదా, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నాన్ లోకల్లో ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వాళ్ళ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తాం. వాళ్ళకి ఇక్కడ ఆంధ్రాలో వీళ్ళు సెలబ్రిటీ, వీళ్ళు నాన్ సెలబ్రిటీ అనేది వాళ్ళకి తెలియదు. అక్కడ క్లాసులో అందరూ ఈక్వల్గానే చూడాలి. ఏమాత్రం మనం పార్షియాలిటీ చూపించినా అక్కడి నుంచే మొదలైపోతారు రూమర్స్. ఆ రిస్క్ మనం తీసుకోం. మరి మీరు క్యాండిడేట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? వాక్, కాన్ఫిడెంట్, మనం Q&A అని క్వశ్చనింగ్ రౌండ్ ఉంటుంది, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంట్రడక్షన్స్ ఎలా ఉండాలి, ఆ పోజెస్ ఏదైతే ఉంటాయో వాక్ చేసేటప్పుడు పోజెస్ అవి ఎలా ఉండాలి, సీక్వెన్సెస్ అంటే ఏంటి, కంప్లీట్గా మోడలింగ్ ప్యాకేజ్ అంటే ఏంటి అనేది మాత్రం మనం ఈ 6 daysలోనే కంప్లీట్గా చెప్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6 days ట్రైనింగ్ ఇవ్వడం అంటే దానికి 30,000 ఛార్జ్ చేస్తారు ప్రొఫెషనల్గా. వెళ్ళి 1 week మోడలింగ్ నేర్చుకోవాలంటే. మనం అసలు అలాంటిది ఏం చేయట్లేదు. రెండోది ఏంటంటేనండి, వాళ్ళు ఎప్పుడైతే ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారో అప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయితేనే జూమ్ మీటింగ్ కూడా పెట్టి మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు డైరెక్ట్గా చూసి వితౌట్ ఫిల్టర్లో చూసి తీసుకుంటాం. వాళ్ళు ఒకవేళ మనకి కంఫర్టబుల్ కాదనుకుంటే మనం ఆ 1,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో
అది ఇమ్మీడియట్గా వాపస్ చేసేస్తాం. 100% అసలు మనం దాంట్లో ఎలాంటి క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఈ మధ్య మిస్ ఆంధ్ర పోటీల్లో మిస్ ఆంధ్ర టైటిల్ విన్నర్ అని చెప్పి యాక్చువల్గా ఒకే ఇయర్లో 2-3 సార్లు వినపడుతున్నాయి మిస్ ఆంధ్ర అని చెప్పి. అంటే ఒకే ఇయర్లో ఒకసారి జరుగుతాయి కదా జనరల్గా. ఇప్పుడు మీరు చేసే వాటికి వాళ్ళు చేసే వాటికి తేడా వచ్చే వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? కంటెస్టెంట్స్కి ఎలా తెలుస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఇది ఉందండి, ఆల్రెడీ జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి దీని మీద కొంచెం ఫైట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. మనకంత టైం లేక పట్టించుకోవట్లేదు. కానీ మిస్ ఆంధ్ర అనేది 2010లో సాయి గారు అనే ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన దగ్గర నుంచి 2000 అప్పటిదాకా నేను ఆయనతో కొలాబరేషన్ చేశాను 2016 వరకు. 2016 నుంచి 2015 ఈ రోజు వరకు కూడా నేను రన్ చేస్తున్నాను దాన్ని. ఆయన దగ్గర నుంచి తీసుకుని అప్పటి నుంచి నేను రన్ చేస్తున్నాను. ఇది మేము మాత్రమే చేయాలి. ఎందుకు మేము మాత్రమే చేయాలంటే అన్ని ఇయర్స్ నుంచి అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు లీగల్గా చేస్తున్నాం. దీనికి ఒక జిఎస్టీ ఉంటుంది, ఒక ఫర్మ్ ఉంటుంది, ఒక ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, ప్రాపర్ స్టాఫ్ ఉంటారు. దీన్ని పక్కాగా మేము చేస్తున్నప్పుడు ఇది వేరే వాళ్ళు చేయడానికి ఎట్టి పరిస్థితులు కుదరదు. చాలామంది ఏం చేస్తున్నారంటే మిస్ ఆంధ్ర అయితేనే కంటెస్టెంట్స్ వస్తారు, వేరే వేరే పెడితే రారని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఆంధ్ర అని చెప్పి షో ఉంటుంది. స్టార్ ఆంధ్ర అని మొన్న వైజాగ్లో ఒకటి జరిగింది. యాక్చువల్గా అమ్మాయితో నేను కూడా మాట్లాడానండి. ఏం జరిగిందంటే స్టార్ ఆంధ్ర అని పోస్టర్లో స్టార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టిందండి ఆ అమ్మాయి. స్టార్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇన్స్టాలో పెట్టింది, కానీ పోస్టర్లో మిస్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టింది. వాస్తవంగా వాళ్ళ బ్రాండింగ్ నేమ్ స్టార్ ఆంధ్రప్రదేశ్. మీరు చూడండి, గమనించండి. ఆ అమ్మాయి స్టార్ ఆంధ్రప్రదేశ్ అనే పబ్లిసిటీ చేసుకోవాలి. నందిని అనుకుంటా ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఏం చేసింది, మిస్ ఆంధ్ర అని చెప్పి చేసింది. ఆల్రెడీ మేము ఆ ఇయర్ షో అయిపోయింది. మళ్ళీ అమ్మాయి పాజిటివ్ చాలామంది నాకు పంపించారు. అదేంటంటే మొన్నే కదా అయింది, మళ్ళీ మిస్ ఆంధ్ర అని పెట్టారు. వెంటనే అమ్మాయి ఫోన్ చేస్తే ఫస్ట్ ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి చాలా రాష్గా మాట్లాడారు. మా వాళ్ళు మాట్లాడితే మా ఇష్టం, మేము చేసుకుంటాం, మీరేం చేసుకుంటారో చేసుకున్నాను. అదేంటమ్మా, ఒక ఆడపిల్ల ఆల్రెడీ ఒక సీనియర్ మోస్ట్ ఒక ఆయన చేస్తారు ఈ షో, మీరు ఎలా చేస్తారు ఆ పేరు మీద, అది తప్పు కదా, మీరు వేరే పేరు పెట్టుకోండి, మీరు అలా చేయొద్దు కదంటే అమ్మాయి చాలా రాష్గా మాట్లాడి మా మేడంతో ఎత్తానని చెప్పి వాళ్ళ మేడం అసలు మాట్లాడింది వాళ్ళ మేడం అని మా డౌట్. అంత సినిమా ఏముంటుందండి, మనకు తెలియదు, అవన్నీ చూడలేదా. మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి తెలియదండి మార్పిస్తానని చెప్పి ఆ మొత్తానికి ఏదో ఏమనుకున్నారో ఏంటో మనకెందుకు ఆయనతో అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ మళ్ళీ స్టార్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మిస్ ఆంధ్రప్రదేశ్ అని తీసేసి స్టార్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చేసుకున్నారు షో. అంటే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి, ఎవరికైనా రైట్స్ ఉన్నాయి, డబ్బు ఉండి స్పాన్సర్లు అంటే ఎవరైనా షో చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నీకు పేరు పెట్టిన మీ తల్లిదండ్రులు నీకు పేరు పెట్టినప్పుడు ఆ పేరు నీదే అయింది, అవునా కదండి. మళ్ళీ అది దానికి ప్రాపర్గా గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఆ పేరు మీద అంతా ఉంటుంది కదా. ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా అంతే కదా, ప్రాపర్గా అన్ని లైసెన్సులు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఆ బిజినెస్ సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళ బిజినెస్ దొంగచాటుగా వీళ్ళు పెట్టుకోవడం అది తప్పేగా. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పేరు మీద అయితే జనాలు వస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి మిస్ ఆంధ్ర అంటే నాదే అనుకుని చెప్పి వస్తారని చెప్పి. మాది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మాది కొంచెం ఫేమస్ అయ్యి మా దాని నుంచి బిగ్ బాస్కి సీరియల్స్కి ఇలా యాక్టర్స్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తారని చెప్పి పెట్టుకున్నారు. అలాగే ఇవ్వడం ఏం తెలిస్తే కంట్రోల్ చేస్తున్నాం అండి, తెలియకపోతే కంట్రోల్ చేయడం అయిపోయినా తెలుస్తుంది. అసలు జనరల్గా ఒక బ్యాచ్కి ఎంతమంది కంటెస్టెంట్స్ని మీరు సెలెక్ట్ చేస్తారు? అంటే యాక్చువల్గా మిస్ కేటగిరీ వచ్చేసి మినిమం 30 to 40 నెంబర్స్ ఫైనలిస్టులు ఉంటారండి. టీన్స్కి మిస్ ఆంధ్రప్రదేశ్ టీన్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా సేమ్ అండి. మినిమం 30 నెంబర్స్ అయితే ఉంటారండి, 30 to 40 నెంబర్స్. కాకపోతే మనకు అప్లికేషన్స్ చాలా వస్తాయి, అంటే 250, 260, 240 అలా వస్తాయి. మనం దానికి సెమీఫైనల్స్ అని చెప్పి, జూమ్ మీటింగ్స్ అని చెప్పి, క్వశ్చనింగ్ రౌండ్స్ అని చెప్పి, ఇంట్రడక్షన్స్ అని చెప్పి ఇవన్నీ రకరకాలుగా అన్నీ పెట్టుకుని మనం మెల్లమెల్లగా రిజెక్ట్ చేసుకుంటూ ఫైనల్గా కేటగిరీకి ఒక 30 నెంబర్స్ ఫైనల్ చేసుకుంటాం. ఆ 30 నెంబర్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఉంటుంది. ఇది కామన్గా జరిగేది. ఇప్పుడు జడ్జెస్ విషయానికి వస్తే వీళ్ళు ఏ బేసిస్తో జడ్జిమెంట్ అనేది ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ ప్యాజెంట్ అండి మనం చేసేది. అంటే దాంట్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కరెక్ట్గా మీరు గమనిస్తే. బ్యూటీ ప్యాజెంట్ అంటే బ్యూటీ అంటే ఏంటండి, అందమే కదా. అందమే. ప్యాజెంట్ అండి, అక్కడ ప్యాజెంట్ అంటే మీ అందాన్ని ఆ స్టేజ్ మీద మీరు చూపించాలి. మీలో ఉన్న టాలెంట్ ఏంటనేది మీ అందం రూపంలో కానీ, మీ మాట, నడవడిగా, కట్టు, బొట్టు అంటారు కదా, అవన్నీ కలిపితేనే ఒక బ్యూటీ ప్యాజెంట్ మనం చేయగలరు. అవన్నీ చూసి చేయాలి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది అయితే అందానికి. అంటే మన సైడ్, మన ఆంధ్ర సైడ్. అంటే చాలామంది కొరియా వాళ్ళు కాదు, సౌత్ ఆఫ్రికాను, నైజీరియన్స్ అను ఇలా నల్లగా ఉండి జుట్టు కూడా డిఫరెంట్గా ఉండి వాళ్ళు కూడా విన్నర్ అవుతారని అనుకోవచ్చు. కానీ మన ఆంధ్ర సైడు మన ఎటకారం ఎక్కువ కదండి మన వాళ్ళందరికీ. ఇప్పుడు ఒక అమ్మాయి విన్ అయ్యి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్కి ఎక్కడైనా పేపర్లో కానీ మిస్ ఆంధ్రప్రదేశ్ అమ్మని ఫోటో వేస్తే ఎంత బాగున్నా సరే అది ఇలా అనేస్తారన్నమాట. ఏకవచనం మనం అనుకూడదు వర్డ్, అది మిస్ ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఇలా కళ్ళు దుబ్బాయా, అసలు అదేం బాగుంది, ఆ అమ్మాయి ఏం బాగుంది, రకరకాలుగా మాట్లాడతారు. మనం ఆ స్టాండర్డ్స్ని కొంచెం తీసుకుంటూ
బ్యూటీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే నేను ఇస్తాను. అంటే పర్సనల్‌గా యాజ్ ఎ ఆర్గనైజర్‌గా నా ఫీలింగు, నా రూల్స్ నేను పెట్టుకున్నాను అది. అంటే అందానికి ఫస్ట్ ఇంపార్టెన్స్. తర్వాత కట్టు, బొట్టు, నడవడిక. అంటే ఆమె డ్రెస్సింగ్ సెన్సు, ఆమె మేకప్పు, ఆమె జ్యువెలరీ, ఆమె నడిచే విధానం, ఆ ఇంట్రడక్షన్ అంటే మాట్లాడే విధానం, మనం అడిగే క్వెషన్‌కి చెప్పే సమాధానం. ఇవన్నీ కలిపి బాగా చేసినోళ్ళు ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటే విన్నరు. ఇక హైటు, గీటు నేను పెద్ద పట్టించుకోనండి. హైట్ తక్కువున్నా కూడా అన్నీ బాగున్న వాళ్ళు, చక్కగా సెట్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందనుకునే వాళ్ళకి సెకండు, థర్డు అలా జడ్జెస్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా సెలెక్ట్ చేస్తారు. మనం ఎన్ని ఏమనుకున్నా కూడా ఫైనల్‌గా ఆ స్టేజ్ మీద ఆ లైటింగ్ గాని, ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌లో గాని అక్కడ చూసేటప్పటికి జడ్జిమెంట్ మారిపోతూ ఉంటది. వాళ్ళకి ఆ లైవ్‌లో అనిపించే విధానం వేరే ఉంటది. మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఏమి ఇచ్చినా కూడా. అంతా బేస్ అంతా కూడా నేను ఫస్ట్ అయితే బ్యూటీకే ఇంపార్టెన్స్ ఇస్తాను. లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా అని కూడా కాదు. బ్యూటీ. లావుగా ఉన్నా, క్యూట్‌గా ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. పొట్టుగా ఉన్నా, అందంగా ఉన్నోళ్ళు చాలా ఉంటారు. డస్కీ స్కిన్ వాళ్ళు కూడా ఆ రోజు మేకప్ వేయగానే ఆటోమేటిక్‌గా మారిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఆ లైటింగ్‌లో నాకు ఆ రోజు కనపడేదే నాకు ఇంపార్టెంట్. మిగతాది మీరు ఇంట్లో ఎలా ఉంటారనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు ఆ ఓకే. షోలో ఫైనల్ డే ఎలా ఉంటారనేది ఇంపార్టెంట్. దీంట్లో దాని జడ్జెస్ కూడా మీరు ఇప్పటిదాకా మేము ఒకటి చూసాం. ఇంటర్నల్‌గా మేము కొంతమంది బాగున్నారు అనుకున్నాం. కానీ ఈ స్టేజ్‌లో ఒక అమ్మాయి ప్రొఫెషనల్‌గా ఇదే స్టేజ్‌కి ప్రొఫెషనల్‌గా బయటికెళ్ళినప్పుడు, సినిమాకెళ్ళినప్పుడు, దీన్ని నెక్స్ట్ షో చేసినప్పుడు ఈ అమ్మాయి ఎళ్తే సెలెక్ట్ అయిద్ది, బావుంటది. నా ప్లాట్‌ఫార్మ్ కూడా పేరొచ్చిద్ది అనుకున్న వాళ్ళకి మీరు టైటిల్ ఇవ్వండి. మీరు క్వెషన్స్ అడగండి, ఆ ఇంట్రడక్షన్ వినండి, వాళ్ళ నడక చూడండి, వాకింగ్ చూడండి, కట్టు, బొట్టు అన్నీ చూడండి. గ్లామర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దాంట్లో హైట్ చూడొచ్చు, కలర్ చూడొద్దు అని చెప్పేస్తాను. హైట్, కలర్ అనేది తీసేయమంటాను. మిగతాది ఎలా ఉన్నా మీరు ఇచ్చేసేయండి. అంటే హైట్ బాలేదని మీరు రిజెక్ట్ చేయొద్దు, కలర్ బాలేదని రిజెక్ట్ చేయొద్దు అని చెప్తాను. కాకపోతే విన్నర్ అనేవాళ్ళు మాత్రం కొంచెం హైట్ ఉంటే బావుంటది. విన్నర్‌కి హైట్ అనేది ఉండాలని చెప్పి నేను అంటాను గానీ, జడ్జిమెంట్‌లో కొంచెం హైట్ లేకపోయినా అన్నీ బావున్నాయి. ఒక హైట్ తీసి పక్కన పెడితే అన్నీ బావున్నాయి. ఈ అమ్మాయికి ఇవ్వొచ్చని కూడా ఆళ్ళు ఇస్తా ఉంటారు. అంటే మనం ఏమనుకున్నా కూడా జడ్జెస్ ఒక 5, 6 కూర్చోబెట్టేటప్పటికి 5 మెంటాలిటీ డిఫరెంట్‌గా ఉంటాయండి. వాళ్ళు డిస్కషన్ చేసుకొని చేసేటప్పటికి ఏదో జరుగుద్ది. మ్యాజిక్ జరుగుద్ది. దాన్ని మనం ఏం చేయలేం. ఒకళ్ళని నమ్మి అక్కడ జడ్జిమెంట్‌గా పెట్టినప్పుడు ఆళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం వచ్చేవాళ్ళు కూడా ఆషామాషీ వాళ్ళు కాదు. పెద్దోళ్ళొస్తారు. అంటే జనరల్‌గా జడ్జెస్‌ని మీరు యాస్ ఎ ఆర్గనైజర్‌గా మీరు జడ్జెస్‌ని తీసుకురావాలన్నప్పుడు ఫ్యాషన్ బ్రాండ్స్‌కి సంబంధించిన వాళ్ళని తీసుకొస్తారా? లేకపోతే ఒక ఒక ఐకానిక్ విజన్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారా? మీరెలా డిసైడ్ అవుతారు వీళ్ళు జడ్జ్‌మెంట్‌కి పర్ఫెక్ట్ అని? జనరల్‌గా అండి చాలా ఫ్యాషన్ షోస్ ఏం చేస్తారంటే, ఒక 1,00,000, ఒక 50,000 స్పాన్సర్ చేశారు. వాళ్ళని జడ్జ్‌గా పెడతారు. ఓకే. స్పాన్సరర్స్‌నే. ఒక రియల్ ఎస్టేట్ ఆయన ఉంటాడండి. హ్మ్. ఒక 50,000 స్పాన్సర్ చేస్తాడు. ఆయనకేదో బ్రాండింగ్ వచ్చిద్దని. ఆయన తీసుకొచ్చి జడ్జిగా పెడతాడు. ఆయనకి ఈ పొలంలో ఎన్ని ఫ్లాట్లు పడతాయో తెలుస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలాగేదో తెలుస్తది. ఎక్కడ బాత్రూమ్ కట్టాలో అడగని చెప్తాడు. ఏ సైట్‌లో ఎన్ని ఫ్లాట్లు ఏస్తే అక్కడ ఎంత బిజినెస్ ఈ అమ్మాయి మోడల్‌గా బావుంటదో లేదో ఆయనకి ఎలా తెలిసిద్దండి? జనరల్‌గా తెలీదు కదా! అంతే కదా! ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే టీచర్‌ని తీసుకొస్తారు. టీచర్ ఏం చేస్తదండి? 5థ్ క్లాస్ లోపు స్టూడెంట్స్‌కి చదువు చెప్పుద్ది. మంచి చెడు చెప్పుద్ది. అంతవరకే తెలుసుద్ది. ఈ అమ్మాయికిని, ఆ మోడల్‌కి ఒక 4, 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నవాళ్ళని ఈ అమ్మాయి ఎలా జడ్జ్ చేసిద్దండి? ఆ అమ్మాయి ప్రయోజకురాలు అవుద్దని ఈ అమ్మాయికి ఎలా తెలుసిద్దండి? అసలు ఏం చూసిద్దండి? అంటే ఏం ఉపయోగం? ఈమె జడ్జ్‌మెంట్ ఇచ్చి ఆ అమ్మాయికి ఇస్తే రేపొద్దున ఆ షోకి ఏం ఉపయోగం? వాళ్ళకేం ఉపయోగం? అదే మనం ఫ్యాషన్ రంగం నుంచి అండ్ సినిమా రంగం నుంచి, ఇండస్ట్రీ రంగం నుంచి తీసుకొచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే కష్టమో, నష్టమో మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా రిక్వెస్ట్ చేసో, లేకపోతే ఆన్‌లైన్‌లో పట్టుకున్నా, లేదా డబ్బులిచ్చో. అండ్ మీ షోస్‌లో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? ఏం చెప్తారు మీరు వాళ్ళకి? అలానేం లేదండి. ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా మా బ్రదర్ వస్తారు. ఆయన ఈజీ మీ బ్రదర్ కాబట్టి వస్తారు. మరి వస్తారాయన. మిగతా వాళ్ళకి ఎలా? మీరు ఏం ఏం ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళతో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'చోటా నాయుడు' గారు ఉన్నారండి. హ్మ్. ఆయనకి నేనంటే ఇష్టం. చాలా కష్టపడి ఒక ఫోటోగ్రాఫర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి మా బ్రదర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా చేస్తున్నాను. టెక్నికల్‌గా చేతిలో మంచి పనితనం ఉంచుకొని కూడా ఈయన ఇటొచ్చాడు. ప్యాషనేట్‌గా చేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఫ్యాషన్ షోలు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు. డబ్బులున్నా లేకపోయినా వాళ్ళని ఫ్రెండ్స్‌ని స్పాన్సర్ చేయించుకుంటూ, కొంచెం ఏదో కష్టపడుతూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తాకొస్తాడండి. మనకున్న మంచితనాన్ని బట్టి నేను పిలుస్తున్నానండి సింపుల్‌గా చెప్పాలంటే. ఒక కమ్యూనికేషన్ బట్టి పిలుస్తున్నాను అంతే. ఆయన ఏ రోజు కూడా రూపాయి బిళ్ళ నన్ను అడగలేదు. నేను ఇవ్వలేదు. ట్రావెలింగ్ అనేది కామన్‌గా మనం పిలుస్తున్నాం కాబట్టి మనం చూసుకుంటాం. ట్రావెలింగ్ ఇస్తాం. నువ్వంతా రెడీ చేసుకొని చెప్పు అంటారు వస్తారు. సత్యం రాజేష్ నా గుడ్ ఫ్రెండ్ అండి 10 ఇయర్స్ నుంచి. ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు వస్తున్నావు ముందు ఫోటో ఏసేస్తాను. మొన్న కూడా అదే చెప్పాడు ఇంటర్వ్యూలో. ఫోటో ఏసేస్తాడు నేను రాను. అయినా సరే ఫీల్ అవ్వడు. నెక్స్ట్ షోకైనా రమ్మంటాడు. నన్ను అడగాల్సిన అవసరం లేదు. సతీష్ ఎప్పుడు పిలిచినా వస్తా ఉంటాను. అలా నేనేం చేస్తానంటేనండి ఒక కెమెరామ్యాన్‌ని, లేదా ఒక డైరెక్టర్‌ని, ఒక మోడల్ కేటగిరీలో మంచి పొజిషన్ ఉన్న ఒక మోడల్‌ని, లేదంటే ఒక డాక్టర్‌ని. డాక్టర్ అంటే డెర్మటాలజిస్ట్. ఆ స్కిన్‌కి సంబంధించింది, మన గ్లామర్‌కి సంబంధించిన డెర్మటాలజిస్ట్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది కాబట్టి,
ఇలా డిఫరెంట్ కేటగిరీస్ పెడుతున్నానండి. అంటే ఒక మోడల్‌లో ఈ అమ్మాయి అందంగా ఉందా లేదా, స్కిన్ బాగుందా లేదా అనేది ఒక డాక్టర్ చెప్పగలుగుతాడు. ఈ అమ్మాయి హీరోయిన్ అవుతదా లేదా అనేది ఒక డైరెక్టర్ చెప్పగలుగుతాడు. ఈ అమ్మాయి మోడల్ అవుద్దా లేదా, అసలు ఈ అమ్మాయి మోడల్‌గా ఫిట్టా కాదా అనేది ఒక మోడల్ చెప్పగలుగుద్ది. ఇలా కొంచెం దాంట్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరిని పెట్టడం వల్ల ఏంటంటే, మంచిగా ఉండే అమ్మాయిల్ని వీళ్ళు సెలెక్ట్ చేయడానికి బావుంటది. అదే సేమ్ టైమ్ సెలెక్ట్ చేసినోళ్ళు కూడా ఒక పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి వీళ్ళ ద్వారా, వీళ్ళు డైరెక్ట్‌గా ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళ ద్వారా ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ అయ్యిద్ది. రేపొద్దున్న నా షోలో ఫోటోస్, ఆ వీడియోస్ వాళ్ళతో పాటు దిగినయి గానీ, వాళ్ళు అప్రిషియేషన్ చేసినయి గానీ, వాళ్ళు అవార్డ్ ఇచ్చిన ఫోటోస్ కానీ, ఎక్కడైనా చూసినా కూడా అంత పెద్దాయనొచ్చి నీకు అప్రిషియేషన్ అవార్డ్ ఇచ్చారంటే, నువ్వు చాలా బాగా చేసుంటావు కదా! ఆయన 'చోటా' గారు, 'శ్రీకాంత్ అడ్డాల' గారు ఇంత పెద్దోళ్ళ ముందులో నువ్వు విన్ అయ్యావంటే మామూలు విషయం కాదు. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్, ఒక బ్యూటిఫుల్ వెల్కమ్ అనేది ఒకటుంటది. ఇప్పుడు నువ్వు ఒక సినిమా ఆడిషన్‌కి ఎళ్తున్నారు. ఒక అమ్మాయి ఎళ్తుంది. ఏమీ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్‌గా ఆడిషన్‌కెళ్తే ఆ అమ్మాయిని రానిస్తారా? ఆఫీస్ లోపలికి రానిస్తారా? పోనీ ఆడిషన్ తీసుకుంటారా? పట్టించుకోరు. ఆళ్ళు చాలామంది ఉన్నారు టాలెంట్ ఉన్నోళ్ళు. అందరూ మరి అవకాశం కుదిరితే అందరూ హీరోయిన్‌లు అయిపోయేవారే కదా! అందరికి అక్కడి దాకా వెళ్ళడానికి వే తెలియాలిగా. అదే ఒక మిస్ ఆంధ్ర, లేకపోతే ఒక మిస్ విజయవాడ, ఒక సతీష్ అడ్డాలో షో చేసిందనుకోండి. నేను పలానా దగ్గర చేశాను. పలానా హ్మ్. శ్రీకాంత్ అడ్డాల గారు నాకు జడ్జిగా వచ్చారు. నేను దాంట్లో విన్నర్‌ని. 250 మందిలో నేను విన్ అయ్యాను. పలానా ఊరు నుంచి. ఇన్ని రోజులు మా ప్రాపర్ ట్రైనింగ్ వచ్చింది. అని ఆ అమ్మాయి ట్యాగ్‌లైన్ మిస్ ఆంధ్ర అనే ట్యాగ్‌లైన్ చూడండి. ఓకే. నువ్వు మోడలు, ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌లో విన్నర్ అని చెప్పి ఎంతో కొంత ఒక నార్మల్ పీపుల్‌కి, ఒక విన్ అయిన అమ్మాయికి ఖచ్చితంగా రెస్పెక్ట్ మారుతుంది కదా! హ్మ్. ఇన్‌స్టాలో విన్ అయ్యానని ఫోటో పెడితేనే ఆటోమేటిక్‌గా రెగ్యులర్‌గా పోస్టులకి, ఈ పోస్టులకి చాలా షేర్లు, చాలా కామెంట్లు, చాలా లైక్‌లు మారుతున్నప్పుడు బయట ప్రపంచం గుర్తించదా మనది? ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతారు. ఆపర్చునిటీ పెరుగుద్ది. మీ ఫోటోలు చూసి ఈ క్లాతింగ్ అని, జ్యువెలరీ అని ఏదో సంథింగ్ ఒక యాడ్ అనేది ఏదో ఒకటి వస్తా ఉంటాయి. రోజుకి 3000 అవనండి, 5000 అవనండి. ఇదొక పద్ధతి. ఇండస్ట్రీలో కూడా అట్ ద సేమ్ టైమ్ ఆ టైటిల్ ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా బిల్డ్ చేసుకుంటున్నారు. నా దాంట్లో గెలిసినోళ్ళు ఎవరికీ నేను రెడ్ కార్పెట్ ఏసి వెంటనే ఒక దండేసేసి శాలువా కప్పేసి రా హీరోయిన్ చేస్తానని ఏ రోజు చెప్పలేదు. అది ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా నా వల్ల కాదది. ఎందుకంటే ఆ అమ్మాయి బాగుంది. ఎక్కడి వరకు? ఆ షో వరకే. రేపొద్దున నేను తీసే సినిమాలో ఆ అమ్మాయి బావుందో లేదో నా కథ చెప్పాలి. మేము రాసే కథకి ఆ అమ్మాయి సెట్ అయితే అప్పుడు సెట్ అవుద్ది. లేదంటే లేదు. నేను ప్రామిస్ ఎప్పుడు చేయను. కానీ సతీష్ అడ్డాల వల్ల యూజ్ ఏంటి? మిస్ ఆంధ్ర వల్ల యూజ్ ఏంటి అంటే, నా సర్కిల్‌లో సినిమాలు జరుగుతాయి. నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, మా అన్నయ్య గారు కాకపోయినా నా ఫ్రెండ్ సర్కిల్‌లో చాలా మంది సినిమాలు తీస్తూ మీరు ఉంటారు. రిఫర్ చేస్తారా మీ అన్ దగ్గర ఆ! ఉన్న స్టూడెంట్స్‌ని? చేస్తానండి. హ్మ్. చేస్తా. అంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపిచ్చి, హ్మ్. షో అయిపోయిన తర్వాత గెలిపోయి విన్ అయిపోయాం కదా! అని ఏముందిలే అని అలానే ఆళ్ళు దాని ప్యాషనేట్‌గా ఉండి, నేను దీంట్లో తాడో పేడో ఏదో తేల్చుకుందాం. నీతిగా, నిజాయితీగా మంచి ఆపర్చునిటీ వస్తే చేయాలనుకుంటున్నాను. అనుకున్న తపనున్నోళ్ళు కొంతమంది టచ్‌లో ఉంటారు జనరల్‌గా. ఏదైనా ఉంటే చెప్పండి నన్ను మెసేజో, గుడ్ మార్నింగో ఎప్పుడన్నా ఏమన్నా పెడుతున్నప్పుడు అలాంటోళ్ళకి ఇక్కడ పలానా చోట జరుగుతుంది వెళ్ళమ్మా అంటాను. అంతెందుకండి లాస్ట్ నా షోలో మీరన్నట్టు చోటగానే అడిగారు వీళ్ళందరూ వచ్చి పెద్ద భారీ లెవెల్‌లో ఒక 20,00,000 ఖర్చు పెట్టి చేశా. అంతా స్పాన్సర్‌ల బేస్ మీదే చేశా షో. దాంట్లో విన్ అయినోళ్ళు సుమన్ టీవీ వోళ్ళు, వాళ్ళు వీళ్ళు అడిగితే ఇంటర్వ్యూస్ కోసం అడిగారు. వాళ్ళు ఇంటర్వ్యూకి రావడానికి ఆళ్ళకి ఖాళీ లేదు. హ్మ్. అంత యాటిట్యూడ్ చూపిచ్చారు. ఇంకొక అమ్మాయి అయితే ఇంటర్వ్యూ చేసింది. చేసిన ఇంటర్వ్యూని ఆ అమ్మాయి పెట్టుకోవడానికి కూడా ఆ అమ్మాయి ఖాళీ లేదంట. హుహు. అట్‌లీస్ట్ ప్రొఫైల్‌లో పెట్టుకోవడానికి కూడా. అంటే ఇది ఒక రకమైన యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఆళ్ళు. ఇది దేనికన్నా హ్మ్. అలాంటోళ్ళకి ఎందుకు విన్నర్ ఇచ్చానని తల బాదుకుంటాను నేను. విన్ అయ్యారు. దాని తర్వాత వీళ్ళు ఎంత పబ్లిసిటీ, సెల్ఫ్ పబ్లిసిటీ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అది చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకండి ఆ టైటిల్? తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే అది వేరే వాళ్ళకన్నా ఇత్తాను. విన్ అయిన అమ్మాయి అయితే అచ్చంగా ఏం ఇంట్రెస్ట్ లేదంటుంది. అంత టైటిల్ కొట్టి ఇంట్రెస్ట్ లేనప్పుడు గెలవడం దేనికండి? ఉపయోగం దేనికండి? నాకు అంతేనా కాదా చెప్పండి? నెక్స్ట్ ఇండస్ట్రీ అన్నా, ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్నా గూడా కమిట్మెంట్స్ అనేవి చాలా ఉంటాయంటారు. నిజంగానే కమిట్మెంట్స్ ఉంటాయా? మీరు ఇండస్ట్రీలో తిరుగుతున్న పర్సన్‌గా ఒక పక్క ఈ మోడలింగ్ రంగంలో గూడా మీరున్నారు గాబట్టి ఈ నేను ఈ క్వెషన్ అడుగుతున్నాను. 100% ఇది ఇప్పటిదాకా చేసిన ఒక 10, 15 ఇంటర్వ్యూల్లో ఇదో క్వెషన్ వచ్చిద్ది. హ్మ్. ఈ క్వెషన్ నుంచి నాకు అలవాటయిపోయింది కూడాను. హ్మ్. కమిట్మెంట్ లేనిదే అది ఇండస్ట్రీ కాదు. లేదంటే ఈ అంటే వేరే గురించి చెప్తే మళ్ళీ అదో కాంట్రోవర్సీ‌లు అవుతాయి. అహా! మళ్ళీ చెప్పండి తెలియాలి హ్మ్. గదా! అంటే ప్రతి జో మోడలింగ్‌కి వచ్చే ప్రతి ఎక్కడ ఒక్కళ్ళకి కూడా ఇది తెలిసుంటే మోడలింగ్ అని ఎందుకంటారండి? సినిమా ఇండస్ట్రీ అని ఎందుకంటారు? హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి పై ఆఫీసర్లతో వాళ్ళకి ఉండదా? ప్రెషర్ ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. హ్మ్. పైన హెచ్ఆర్ ఉంటాడు. ఈ అమ్మాయి ఎంప్లాయీ. వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. అతను చెప్పినట్టు ఈ అమ్మాయి అయినపోతే వర్క్ ఇంకా పెంచుతాడు. ఎన్నాడనుకోండి వర్క్ వేరే వాళ్ళకొచ్చి ఈ అమ్మాయికి తగ్గిస్తాడు. అంటే అక్కడ ప్రెషర్ ఉంటుందిగా. హ్మ్. హెరాస్మెంట్ ఉంటుందిగా. కొంతమంది తెలివైన అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అతను చెప్పినట్టు ఇంటే నాకు వర్క్ లోడ్ తగ్గుద్ది. అంటే ప్రమోషన్ ప్రతి ఒక్కళ్ళు అలా ఉండరు గదా! అందరూ ఉండరండి. 100% నేను చెప్తానండి. హ్మ్. మాక్సిమం 50, 50 ఉండొచ్చు. హ్మ్. కానీ 50% అయితే ఉంది కదండీ. అది ఓన్లీ ఇండస్ట్రీయే కాదు. నా ఉద్దేశం నేను హ్మ్. హ్మ్. చెప్పేదేంటంటే హ్మ్.
అది తప్పు ఒప్ప నాకు సంబంధం లేదండి. ఎవరు ఇష్టమైనట్టు ప్రపంచం అలా నడుస్తుంది. దాన్ని మనం ఆపలేము, మనం శాసించలేము. మనం చెప్పినా అది వినరు కానండి. సినిమా ఇండస్ట్రీ కాదు, మోడలింగ్ ఇండస్ట్రీ కాదు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా, గవర్నమెంట్ సెక్టర్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా ప్రతి చోట అరేంజ్మెంట్ అనేది ఉన్నది. ఇది ఏంటంటే మన కెమెరా ఫీల్డ్ రంగుల ప్రపంచం కాబట్టి బయటికి తొందరగా కనబడుతుంది, తప్పులు తొందరగా చూపిస్తుంది. అంతే, అంతకుమించి ప్రతి చోట ఉందండి. కానీ మా ఆంధ్రాలో ఇంకా కమిట్మెంట్లు అంత ఎదగలేదండి. మేము ఇంకా మా ఆంధ్ర ఒక పల్లెటూరు లాగా, ఒక విలేజ్ లాగానే తీసుకుంటాం. మా అయితే వైజాగ్, విజయవాడ ఇవి మాత్రమే మెయిన్ సిటీస్, మిగతా అన్ని పల్లెటూరులే కదండి. మాకు ఇప్పటికీ అలాగే ఉంటుంది. మెయిన్ ఏంటంటే మా షోస్లో ఎస్పెషల్లీ ఏంటంటే పేరెంట్స్ రావచ్చు, చక్కగా పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా వచ్చి చూడొచ్చు. ట్రైనింగ్ అయ్యేటప్పుడు కూడా సింగిల్గా అమ్మాయి పంపించాలని రూల్ లేదు, వాళ్ళ దగ్గరుండి చూసుకోవచ్చు. పేరెంట్స్ కూడా ఎలా ఉంటుంది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటే రమ్మని చెప్తాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా, మీ పేరెంట్స్ అంగీకరించారా, వాళ్ళు ఓకే అంటేనే మీరు ఈ షోలో చేయండి అని అంటారు. ఇంకొకటి ఏంటంటే నేర్పించేది కూడా మా దాంట్లో లేడీసే, ట్రైనింగ్ ఇచ్చేది. నెక్స్ట్ కోఆర్డినేట్ చేసేది కూడా లేడీసే, మేకప్ వేసేది కూడా లేడీసే. నేను ఒక్కడే మగవాడిని, ఒక ఇద్దరు ముగ్గురు మా కెమెరామ్యాన్లు, వీళ్ళు మాత్రమే జెంట్స్ ఉంటారు. అసలు మేము ఉన్నాం అక్కడ, మా పనిలో మేము ఉంటామే కానీ అక్కడ అంత పట్టించుకునేది ఏమైనా ఉండదు. అసలు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఈ గే కల్చర్ కూడా పెరిగిపోతుంది. అమ్మాయిలు సేఫా, అబ్బాయిలు సేఫా అంటే మీరేం చెప్తారు? అమ్మాయిలే సేఫ్ అండి, అబ్బాయిలు సేఫ్ కాదు. ఎలా సేఫ్ కాదు? అబ్బాయిలకి ఏమవుతుంది? అంటే ఏమీ అవడం కాదు కానండి, ఈ మధ్యన జనరల్గా ప్రతి అబ్బాయి అమ్మాయిని కోరుకునేవాడు. ఇప్పుడు అబ్బాయిలు కోరుకుంటున్నారు. అది ఎందుకు ఆ జనరేషన్ మారిందో నాకు తెలియదు కానండి. నాకు కొన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగా తెలిసిన కొన్ని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ నోటెడ్ అయిన కరణ్ జోహర్ జనరల్గా అమ్మాయిలు వాడుకుంటారు, ప్రొడ్యూసర్లన్నా డైరెక్టర్లన్నా అమ్మాయిలు యూజ్ చేసుకుంటారు. కానీ మరి ఆయన పేరు చెప్పేసాను, మళ్ళీ ఏదో కాంట్రవర్సీ, మరి ఆయన రూమర్స్ ఉన్నాయి. అంటే నేను న్యూస్లో చూసాను యాక్చువల్గా. ఆయన హీరోస్ని కూడా ఆయన ఇబ్బంది పెడతాడు, హీరోస్ని అలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆయన వాళ్ళతో కలుస్తాడు అనేది కొన్ని ఉన్నాయి. మరి అలాగే టాలీవుడ్లో కొంచెం మంచి పొజిషన్లో ఉన్న ప్రొడ్యూసర్లు, కొంచెం మంచి పొజిషన్లో ఉన్న పెద్ద పెద్ద పర్సన్స్ కూడా యంగ్ హీరోలని, కొంచెం బాడీ గీడీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని పర్సనల్గా కొంచెం వాడుకోవడం, వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం, అలా యూజ్ చేసుకుని. అంటే జనరల్గా అమ్మాయిలు యూజ్ చేసుకుని ఏదో చేసుకుంటారు అనేది తెలుసు, అబ్బాయిలు కూడా యూజ్ చేసుకుని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం, వాళ్ళతో ఫిజికల్గా ఉండటం అనేది కూడా జరుగుతుంది. మహేష్ బాబు డైలాగ్ చెప్పినట్టు బిజినెస్ మ్యాన్ లో ఒక విలన్ తో కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు చాలా మంది అబ్బాయిలు నీ గర్ల్ ఫ్రెండ్ అంటాడు కదా, అవును, సేమ్ ఆ టైప్ లోనే చాలా మంది అబ్బాయిలు 100% కరెక్ట్గా చెప్పాలి అంటే అక్కడికి దాకా వెళ్ళినా కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఏదో మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళతో సహజీవనం అంటారు కదా, అబ్బాయిలే సహజీవనం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నాకు కొన్ని తెలుసు, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అంటే బాగా విన్నాను, నా దగ్గర మోడల్స్గా చేసిన వాళ్ళు కొంతమంది, స్ట్రగుల్ అయిన వాళ్ళు, వాళ్ళ కళ్ళతో చూసి నీకు కొన్ని చెప్తుని ఉన్నాయి కదా, అవి విన్నాను, నాకు నిజమే అనిపించింది. 2 in 1 కూడా ఉన్నారండి ఇక్కడ. అంటే అబ్బాయిలు అంటే ఓన్లీ అబ్బాయిల దగ్గరే అలా ఉంటారని కాదు, అమ్మాయిల దగ్గర ఉన్నంతసేపు అమ్మాయిల దగ్గర ఉంటున్నారు, అబ్బాయిల దగ్గర ఉన్నంతసేపు అబ్బాయిల దగ్గర ఉంటున్నారు. దీంట్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది. ఇక కొంచెం ఏజ్డ్ గర్ల్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి, కొంచెం డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కొంచెం స్పెండ్ చేయడం, డబ్బు సంపాదించడం, అదొక కేటగిరీ. ఓకే, ఇప్పుడు మీరు మొన్న నెల్లూరు ఒక ఈవెంట్ నుంచి, మిస్ నెల్లూరు ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసారు సడన్ గా. జడ్జికి వెళ్ళిన మీరు బయటకు ఎందుకు వచ్చేసారు? అబ్బో, మధ్యలోనే ఎందుకు వచ్చేసారు? అదో పెద్ద కథ అండి. అక్కడ కూడా ఆల్రెడీ నేను మధ్యలో నుంచి వచ్చిన వీడియో తీసి వాళ్ళు సోషల్ మీడియా హల్చల్ చేశారు. వాళ్ళు ఏమీ లేదండి, నేను యాక్చువల్గా షోకి జడ్జిని నేను కాదు, నేను గెస్ట్గా వెళ్ళా. మిస్ గ్లోబల్, భావన, శిరీష, ప్రవళిక వీళ్ళందరూ జడ్జెస్, మోడల్స్ మాట. వాళ్ళందరూ మార్కులు వేసి నాకు చూపించారు, బాగుందా, బాగా వేసారు అన్నాను. నాకు జస్ట్ నేను ఓకే చేశాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్గనైజర్ తనకి ఇష్టమైనట్టు కొంచెం మార్చేశాడు. అంటే ఎలా? తనకి ఇష్టమైన అమ్మాయిలకి తను జడ్జిమెంట్ చేసుకున్నాడు. అంటే ముందే ప్రీప్లాన్డ్గా. ఓకే, సమ్ ఇష్యూస్ వచ్చినాయి అంటే నాకు క్లారిటీగా, నాకు అది నచ్చక నేనైతే స్టేజ్ నుంచి వచ్చేసాను. అంటే ఏం ఇష్యూస్ వచ్చాయండి? అంటే ఎలిజిబిలిటీ లేనుడు, అర్హత లేనోళ్ళు విన్ అయ్యారు, అది మాకు నచ్చలేదు. నా పక్కన ఉన్న అమ్మాయి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయికి నచ్చలేదు, నాకు అసలు నచ్చదు. పదమ్మ, మనం మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కాదని అక్కడ మార్చినప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉంటాం, మన బరువు పోయిద్దని చెప్పి మేము అందరూ వచ్చామండి. తేడా అయితే జరిగింది, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో ఆయన తెలుసు. ఆ ఊరోళ్ళందరూ చాలా పెద్ద గోల్ అయింది. అంటే కరెక్ట్గా జరగలేదండి, ఏదో డబ్బులు కకృతి పడ్డాడండి ఆయన, టైటిల్స్ అమ్మేశారని చెప్పి తెలిసింది. అది ఎవరికి అమ్మేశాడో ఎవరికి ఇచ్చాడో అనేది తెలియదు. మేము వేసిన జడ్జిమెంట్లో ఒకళ్ళిద్దరు ఉన్నారు,
మిగతా వాళ్ళని తను మార్చుకున్నాడు. అంటే నలుగురు పెట్టారు, నలుగురిలో మేము అనుకున్న వాళ్ళు వచ్చారు, ఇద్దరు మేము అనుకోలేని వాళ్ళు వచ్చారు. అదైతే మాకు సంబంధం లేదు. నేను ఆ రోజు కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు, మీడియా వాళ్ళు కూడా ఫోన్ చేశారు. నేను అదే చెప్పాను, మేము వేసిన నలుగురు మార్కుల్లో ఇద్దరు మేము వేసిన వాళ్ళు వచ్చారు, కానీ ఇద్దరు మాకు సంబంధం లేని వాళ్ళు వచ్చారు. మాకు అది నచ్చక మేము వచ్చాము. అంటే మాకు గౌరవం ఇవ్వలేనప్పుడు మా జడ్జిమెంట్కి మేము ఎందుకని చెప్పి మా వాళ్ళు వచ్చారు. యాజ్ ఏ ఆర్గనైజర్గా గెస్ట్గా నేను కూడా ఉండాలనిపించలేదు, వచ్చానని చెప్పేసాను. అది బాగా ఫ్రాడ్ జరిగిందండి. ఇక్కడ మిస్ వరల్డ్, తెలంగాణలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. దాదాపు అన్ని దేశాలు, 100కు పైనే దేశాలు, ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అందగెత్తా. జనరల్గా ఒక చిన్న పల్లెటూరుకే నువ్వు ఈ ఊరు మొత్తమే అందగెత్తావు అంటారు, చిన్న పల్లెటూరుకి మహా అయితే ఒక 50-100 ఇల్లు. అలాంటిది ఇన్ని కోట్లు ఉన్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి అందగత్తని డిక్లేర్ చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు డిక్లేర్ చేయటానికి, ఈ అమ్మాయి అందంగా ఉందని మీరు ఎవరు చెప్పడానికి రకరకాలుగా వస్తాయి. కానీ ఏదో ఒక కాంపిటీషన్ పెట్టుకున్నాం, ఉన్న వాళ్ళల్లో ధైర్యం చేసి పబ్లిక్గా వచ్చి ఒక ఈవెంట్ చేసి, ఆ ఈవెంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆ అమ్మాయి ఇదికి ఏదో ఆ అమ్మాయిని మిస్ ఇండియా అని చెప్పి టైటిల్ ఇచ్చారు, నందిని గుప్తా సంథింగ్, అమ్మాయి రాజస్థాన్ అనుకుంటా. అలా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అమ్మాయి, అంతమంది అమ్మాయిలు అన్ని దేశాల నుంచి ఇండియా, అది కూడా మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు స్టేట్కి వచ్చి ఒక ఈవెంట్ చేస్తున్నారంటే అది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంటే కదా. నాకే యాక్చువల్గా పాస్ వచ్చింది, నేను కూడా వెళ్తున్నాను, మంచి విషయమేనండి. కాకపోతే నేను చూసింది ఏంటంటే, అసలు మామూలుగా మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ హైదరాబాద్ అంటే ఏదో గొప్పగా చూస్తూ ఉంటారు, అమ్మ పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అలాంటిది మిస్ వరల్డ్ అంటేనే, మనం వరల్డ్ అనగానే ఆ వర్డే కొంచెం పైకి తలెత్తేటట్టు ఉంటుంది. అలాంటి దాన్ని ఇక్కడ ఎక్కడ సరైన పబ్లిసిటీ లేదు ప్రాపర్గా, అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. యాజ్ ఏ ఆర్గనైజర్ 2010 నుంచి మేము చేస్తున్నాం, మాలాంటి వాళ్ళకి ఒక ఇన్విటేషన్ లేదు. అంటే రాయల్టీగా ఒక ఇన్విటేషన్ లేదంటే గుర్తించి ఇవ్వాలి కదా. ఎలాంటి షోస్ చేసేవాళ్ళం మేము, 40 షోలు చేసాము, ఎంతోమందిని ఇండస్ట్రీకి ఇచ్చాము, ఎంతోమంది ప్రయోగస్తులు అయ్యారు. మాలాంటి మాకంటూ ఒక పాస్ అరేంజ్ చేయాలంటే, నాకని కాదు, నాలాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ అని, విజయవాడ అని, వైజాగ్ అని చాలామంది ఆర్గనైజ్, వీళ్ళందరికైనా ఇవ్వాలి కదా. అట్లీస్ట్ ఆ ఈవెంట్ జరుగుతుందని ప్రాపర్గా పబ్లిసిటీ ఇవ్వాలి కదా. ఎక్కడైనా నేను హైదరాబాద్లో కూడా చూశానండి, మిస్ వరల్డ్ అని లోగో ఉంది, సీఎం గారి ఫొటోస్ ఉన్నాయి, పక్కన ఇంకో 2-3 ఫొటోస్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఈ 100 మంది అమ్మాయిలు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కానీ, అసలు ఇది షో అని కానీ, పలానా రోజు షో అని కానీ, ఎక్కడ కనీసం మీడియాలో కూడా సరిగ్గా ఏమీ లేదు కదండి. అసలు ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా యూజ్ ఉంటుందంటారా? అంటే దీనివల్ల ప్రత్యేకించి ఏం యూజ్ ఉండదండి. ఇది బ్యూటీ ప్యాజెంట్ అండి. మీ అన్ని దేశస్తుల్లో ఎవరు అందమైన అమ్మాయి అనేది ఫైనల్గా అన్ని రౌండ్స్ పెట్టి ఒక అమ్మాయిని డిక్లేర్ చేసి ఆ అమ్మాయి మిస్ వరల్డ్ అని చెప్తారు. సంవత్సరం పాటు ఆ టైటిల్ ఆవిడకుంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు, మన కల్చర్ ఏంటనేది ప్రతి దేశానికి ఈజీగా ఇప్పుడు స్ప్రెడ్ అయింది. కల్చర్ ఏంటనేది స్ప్రెడ్ అవుతుంది, కానీ వాళ్ళకి నచ్చాలని లేదు కదా. నచ్చాలి 100%. ఇప్పుడు నేను హిందూనండి, క్రిస్టియన్ వాళ్ళు చర్చిలో ప్రేయర్ చేస్తారు, నాకు నచ్చదు అది. అక్కడికి వెళ్ళి నా టైం స్పెండ్ చేయలేను, అక్కడ ఎక్కువసేపు ఉండలేను. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను స్పెండ్ చేయలేను, వాళ్ళు నా దగ్గరికి వచ్చి స్పెండ్ చేయలేరు. అంటే మా గుళ్ళ దగ్గరికి వచ్చి మా శ్లోకాలు వాళ్ళ రైలు వాళ్ళ సంబంధం మేము, ఇది ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి కాళ్ళు విడిగా ఉంటాం. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ అందరూ ఈక్వల్గా ఉంటారు. బట్ ఒక కల్చర్ ఒకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చితే ఓకే, నచ్చకపోతే ఎవరికాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మన కల్చర్ చూపిస్తున్నారు, మన శారీస్ అని చెప్పి, ఈవెన్ తెలంగాణ కల్చర్ అని చెప్పి, అదని ఇదని మొత్తం అన్ని రకాలుగా బాగుంది. ఇది ఏంటనేది విదేశాల్లో చెప్పుకుంటారనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ ఏంది దానివల్ల యూజ్ ఏంటి? అందరికీ నచ్చాలని మీరు ఇందాక క్వశ్చన్ వేశారు, అందరికీ నచ్చాలని అయితే లేదు. ఆ నచ్చలేని వాళ్ళని కొంచెం ఎగ్జామ్షన్ చేసి నచ్చే వాళ్ళని దాంట్లో పార్టిసిపేట్ చేసి చేయాలి. అంటే ఎవరు కన్వీనియంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అలా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఇంత గొప్ప ఈవెంట్ జరుగుతుంది కాబట్టి అంత క్రౌడ్ మధ్యలో హ్యూజ్ క్రౌడ్ ఉండి చక్కగా అందరినీ ఇన్వైట్ చేసి దీనికి సంబంధించిన ఫ్యాషన్ ఇండస్ట్రీ, డిజైన్, యాక్చువల్గా అసలు మామూలుగా ఇంతకుముందు ముంబైలో అటు సైడ్ జరిగినప్పుడు అండి, అసలు జనరల్గా ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు మిస్ వరల్డ్ అంటే వరల్డ్ అందరికి సంబంధించింది. అట్లీస్ట్ ఇప్పుడు ముంబై నుంచి మన హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వాళ్ళని ఎందుకు పిలవలేదంటారు? కొంతమంది అయినా రావాలి కదా, రుతిక్ రోషన్ గారనో, లేదంటే మన షారుఖ్ ఖాన్ గారు, ఇందాక మీరు కరణ్ జోహర్ గారు మ్యాక్సిమం ఇలాంటి వాటికి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఆయనకి. హిమేష్ రేష్మి ఇలాంటి వాళ్ళు, మరి అలాంటి వాళ్ళని ఎవరిని వాళ్ళు అంటే ఫ్యాషన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళని పిలవాలంటే వాళ్ళకి మినిమం ఒక 5 కోట్లు 10 కోట్లు ఇవ్వాలండి. ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు పెడితే ఇక్కడ మిస్ వరల్డ్ ఈవెంటే చేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఇంకేం పెరుగుద్ది? మనకు కావాల్సింది తెలంగాణలో
మనకు సంబంధించిన సాంప్రదాయాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న శారీస్ గీరీస్ గుళ్ళు గోపురాలు అన్నీ తిప్పేస్తున్నారు రోజుకు బస్సు వేసుకుని మొత్తం అంతా చుట్టూ తిప్పేస్తున్నారు. బయట మీడియా వాళ్ళని ఎవరు రానవట్లేదు, ఓన్లీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళే, వాళ్ళు కూడా సరిగ్గా రానవట్లేదు, అరాకొర వస్తున్నారు, పాపం ఏదో చేసుకున్నారు. కానీ ఎంత ఖర్చు పెట్టి ఇన్ని చేసినప్పుడు ప్రపంచానికి మన ఇండియాకి తెలియకపోతే, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి తెలియకపోతే ఏం ఉపయోగం అన్న ఫీలింగ్. దీన్ని నాలెడ్జ్ ఉన్నవాడు డీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని. అంటే దీని అవగాహన సీఎం గారికి తెలియదని నా ఒపీనియన్ కాదండి. ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారు, దీన్ని డీల్ చేస్తున్నారో, ఈ పర్యాటక శాఖ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అక్కడ సరైన పర్సన్ లేరేమో అనుకుంటున్నానండి. అసలు ఇది ఒకటి జరుగుతుందని తెలియదండి. మిస్ వరల్డ్ జరుగుతుందని ఎవరికి తెలియదు. నా ఫీల్డ్లో ఉన్నవాడికి నాకే ఏదో ఇన్స్టాల్ ఇవన్నీ వాడతాను కాబట్టి, నాకు ఆ నందిని గుప్తా తెలుసు కాబట్టి, ఆమె కొంచెం ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి యాజ్ ఏ ఆర్గనైజర్గా నాకు తెలుసు. కానీ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. మిస్ వరల్డ్ జరుగుతుందా హైదరాబాద్లో అంటున్నారు. ఎందుకని మరి అంత అసలు ఇది పబ్లిసిటీ చేసుకోవాల్సిన ఈవెంట్, ఆ పబ్లిసిటీయే లేదు దీనికి. అంటే సీక్రెట్గా చేస్తున్నారంట, దొంగచాటుగా చేస్తున్నట్టుందండి. నిజంగా సీక్రెట్గానే చేస్తున్నారు. అంటే ఏదో యుద్ధాలు జరిగినాయి కదా దానివల్ల అని అనుకోవచ్చు. అది ఆల్రెడీ అయిపోయింది, అంతా బాగానే ఉంది. దాని తగ్గ సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నచ్చలేదండి. సరైన హీరో లేడు, సరైన యాక్టర్ లేడు, సరైన మోడల్ లేరు, ఎవరో గెస్టులు. సోను సూద్ గారిని మాత్రం తీసుకొచ్చారు. పాపం ఆయన ఏదో చీప్ అండ్ బెస్ట్లో వస్తున్నారని ఆయన తీసుకొచ్చుంటారేమో నా పర్సనల్ ఫీలింగ్. మీరు అన్నట్టు ఏ దీపికా పడుకుని షారుఖ్ ఖాన్, రుతిక్ రోషన్ వీళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది. మరి ఎవరిని తీసుకురావట్లేదు. అట్లీస్ట్ మన టాలీవుడ్ నుంచి అయినా మహేష్ బాబు, ప్రభాస్ అని తీసుకెళ్ళినా బాగుండేది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తీసుకెళ్ళినా బాగుండేది. నాకు అది కూడా డౌటే. అన్ని దేశాల నుంచి అందగత్తెల్ని పిలిచి ఇక్కడ ర్యాంప్ వాక్ నిర్వహిస్తున్నారు. కానీ మిస్ బ్రిటన్ ఇంగ్లాండ్కి చెందిన అమ్మాయి మాత్రం మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. మధ్యలో నుంచి వెళ్ళిపోయి బయట చేసిన కామెంట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ లాగా స్పాన్సర్స్కి నవ్వుతూ మాట్లాడమని, వాళ్ళని ఎంటర్టైన్ చేయమని ఇక్కడ నన్ను ప్రెజర్ చేస్తున్నారు, అందువల్ల నేను బయటికి వచ్చేసాను అని చెప్పి తీవ్రంగా విమర్శలు చేసింది, కామెంట్స్ పెడుతుంది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో. సో దీని వెనకాల రీజన్ ఏమై ఉంటుంది? నిజంగానే ఆర్గనైజర్స్ ఇలా వాడుకుంటారా? తప్పండి అది. ఈ గవర్నమెంట్ కూడా ఏదో మన ఇండియాకి పేరు తేవాలి, ఈ షోస్ వల్ల అన్ని దేశాల వాళ్ళు వస్తారు, మన తెలంగాణ అంటే ఏంటో తెలుసుద్ది, మన తెలుగు స్టేట్స్ ఇక్కడ ఆత్మగౌరవం సంబంధించిందే కానీ, ఇక్కడ కల్చర్కి సంబంధించిందే కానీ అన్నీ తెలుసుద్ది, ఏదైనా పెట్టుబడులు కూడా ఏమన్నా వస్తాయి, ఇండియాలో కల్చర్ ఎలా ఉంటుందని చెప్పి దానికి సంబంధించింది ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పి రిస్క్ చేసి వాళ్ళు మంచి ప్రయత్నమే చేశారు. కానీ పబ్లిక్గా కొంచెం గ్రాండ్గా చేయలేకపోతున్నారు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి. అది వాళ్ళని నేను తప్పు పట్టట్లే. అక్కడ ఏం జరిగిందంటే ఆమె చేసిన కామెంట్స్ ఏంటంటే కంప్లీట్గా రాంగ్ అనిపిస్తుందండి. నేను 100% ఖండించలేను కానండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి, నేను అక్కడ పర్సనల్గా నేను చూడలేదు కాబట్టి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ఆల్రెడీ ఇప్పుడు జనరల్గా టాలెంట్ రౌండ్ అని, క్యూఐ రౌండ్ అని, రకరకాల డాన్సింగ్ రౌండ్ ఇలా ఉంటాయి కదండి మామూలుగా టాలెంట్ రౌండ్స్ అని. ఆ రౌండ్స్లో కొంతమంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఈమె కూడా నేను ఫైనల్ వరకు రాను, నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇక నేను అక్కడికి వెళ్ళినాక లాస్ట్ మినిట్లో పరుగు పోగొట్టుకోవడం కన్నా ఇప్పుడే నేను వెళ్ళిపోవడం బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది నేను దేని ఉద్దేశం చెప్తున్నానంటే, నా షోస్లో నేను చూస్తూ ఉంటాను. మేము చేసే షోస్లో కూడా లేదు ఆ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, బాగా నడుస్తుంది, బాగుంది, అందరూ ఆ అమ్మాయికే క్లాప్స్ కొడుతున్నారు, లేదా ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాది పెద్ద పర్ఫార్మెన్స్ బాగాలేదని వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఒప్పుకోక, వాళ్ళు సరిగ్గా వర్క్ రాదని ఒప్పుకోక ఏదో సమ్ రీజన్స్ చెప్పేసి బ్యాక్ అయిపోతారు. బ్యాక్ అయిపోయి బయటకు వచ్చి నువ్వు ఎందుకు వచ్చేసావని అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పిందిగా అలా చెప్తారు. అన్ని దేశస్తులు వచ్చి అంత బాగా మన గవర్నమెంట్ ట్రీట్ చేసి వాళ్ళని జాగ్రత్తగా ఏ లోటు రాకుండా అంతంత ఖర్చు పెట్టి 7 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చి అంత బాగా చూసుకుంటుంటే వెళ్ళి వేసిల్లాగా ఎందుకు చూస్తారండి? వేసిల్లాగా చూసేటట్టయితే ఇలాంటి ఈవెంట్ ఎందుకు చేస్తారు? గవర్నమెంట్కి ఏం పని? వాళ్ళని అలా చూడాల్సిన అవసరం ఏముంటుంది? 2 స్పాన్సర్లు ఉంటారు, ప్రతి షోకి స్పాన్సర్ ఉంటారు, దీనికి స్పాన్సర్లతో కొంచెం నార్మల్గా, అంటే కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు కదా, అలా కాకుండా ఒక స్మైలింగ్ వెల్కమ్ ఇవ్వండి, కొంచెం మాట్లాడండి, ఫ్రీగా ఉండండి అని ఉంటారు. దాన్ని ఆ అమ్మాయి వేరే రకంగా తీసుకునే అమ్మాయి మీడియాలో ఇది అవ్వాలని చెప్పి మనల్ని ఏదో చేయాలని చెప్పి చేస్తుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ కూడా ఏదో చేశారండి దాని గురించి, ఆల్రెడీ జరుగుతుంది. అలా ఆర్గనైజేషన్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. బట్ ఆ అమ్మాయి అలా ఎందుకు మాట్లాడింది అనేది ఇంకా ఆ అమ్మాయికే తెలియాలి. నేను అనుకోవటం అయితే ఇంకా ఫైనల్గా నేను గెలవను, ఇంకేమీ లేదు, ఉపయోగం లేదు, అదేది ఇప్పుడు వచ్చేస్తే బెటర్, నేను వచ్చేసాననే పేరు ఉంటుంది, వాళ్ళకి ఇంటేసాననే పేరు కన్నా అదొక రీజను. రెండోది కావాలని స్పాన్సర్లు వేసాన వర్డ్ ఏంటంటే అసలు చాలా రాంగ్ అది. మరి అమ్మాయి అనవసరంగా మన బరువు తీస్తుంది, దాన్ని మన గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు మరి? అలాంటిది ఎంతమంది అమ్మాయిలకి ఎవ్వరికి లేని ప్రాబ్లం ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందండి? అలా ఎందుకు చేస్తారండి? జనరల్గా ఇలాగా ప్రీ ప్లాన్డ్గా ఈ షోస్లో
ప్రీ ప్లాన్డ్గా ముందే ఒకరిని నిర్ణయించేసి వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తూ అలా కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నందిని గుప్తా గారు ఇప్పుడు గెలిచారనుకోండి మిస్ వరల్డ్, మన హైదరాబాద్లో జరిగింది కాబట్టి, మన ఇండియా అమ్మాయి కాబట్టి మనం ఇచ్చుకున్నాం అని కూడా వచ్చింది. కానీ నిజానికి ఆ అమ్మాయి మీరు చూడండి ప్రొఫైల్, కంటెస్టెంట్స్ అందరూ బాగున్నారు కాదని నేను అంటలే. నాకు ఎక్స్పెషల్లీ ఆ అమ్మాయి ఇండియా కాదని పక్కన పెట్టినా కూడా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది, ఆ అమ్మాయి యాటిట్యూడ్ బాగుంది, నాకు ఆ అమ్మాయి నచ్చింది. అలాగా బై అన్ఎక్స్పెక్టెడ్ ఇండియా అమ్మాయి గెలిచినా కూడా రేపొద్దున వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళు చేసే రూమర్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళ దేశంలో పెట్టారు కాబట్టి వాళ్ళ దేశం అమ్మాయికి వాళ్ళు ఇచ్చుకున్నారు. అదేం ఉండదండి, అంత పబ్లిక్ ఈవెంట్లో అంత దారుణంగా నిర్ణయాలు తీసుకోరండి. టాలెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి చేస్తుంది కాబట్టి. ఇది గెలిచినంత మాత్రం మనకి ఏమీ రాదు, ఏదో మన ఇండియా అమ్మాయి గెలిచిందని ఆ 4 రోజులు మీడియాలో చెప్పుకుంటారు, కానీ దానివల్ల మనకి ఎలాంటి ఫండ్స్ రావు, ఎలాంటి ఇంటర్నేషనల్ బెనిఫిట్స్ మనకు ఉండవు కదా. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏదో సమ్ పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయడానికి, మన కల్చర్ మనం ఇక్కడ ఎలా ఉంటున్నాం అనేది చూపించడానికే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేశారు. సో తద్వారా మనకి ఏదైనా ఒక పెట్టుబడుల రూపంలో కావచ్చు, ఫారెన్ ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి అనుకోవచ్చు. సో మరి అలాంటివి ఏమైనా అంటే యాక్చువల్లీ కాస్మోటిక్ వరల్డ్ అని ఉంటుంది కదండి, మన కాస్మోటిక్ సంబంధించినవి కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ ఇలాంటి రావటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పెట్టుబడులు దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ దానికి సంబంధించిన బ్రాండింగ్స్ కానీ అంటే చాలా ఇంకా రావాలి. మన వాళ్ళు ఇంకా ప్రాపర్గా మన ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉండవు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని కంపెనీస్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టవచ్చు, మన లిప్స్టిక్ కానీ క్రీమ్స్ కానీ లేదంటే క్లాతింగ్ కానీ కొన్ని బ్రాండ్స్ని మనం అది మంచి ఆలోచనే. ఒకేసారి ఇన్ని దేశస్తులు మన దేశాన్ని అందులోనే మన ఆంధ్రాన్ని మన తెలంగాణని చూడటం అనేది మంచి విషయమే. దాన్ని ఇంకా ప్రాపర్గా ఇంకా భారీగా పబ్లిసిటీ చేసుకుని ఇంకా మన గొప్పతనాన్ని ఇంకా అంటే మన గురించి మనమే చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. అలాంటిది మనకు మన దేశం గురించి మన రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడుకునే అవకాశం ఒకటి వచ్చింది. దాన్ని ఇంకా గొప్పగా చూపించుకుని ముందు మన రాష్ట్రంలో బాగా ఎలివేట్ చేసుకుని ఇంకా మన ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇంకా ఎక్కువ ఫ్యూజ్ క్రౌడ్లో కొంచెం బాగా చేసి ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ లో ఉంది, వాళ్ళందరినీ ఎవరిని యూజ్ చేసుకోవచ్చు. పర్సనల్గా ఎవరికి ఇంతవరకు ఇన్విటేషన్ లేవు, ఎవరికి ఏమీ ప్రాపర్గా ఏమీ లేదు. అసలు దానికి సంబంధించిన ఫ్యాషన్కి సంబంధించి కొంతమంది డాన్స్ ఉంటారు, దీంట్లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు. వాళ్ళన్నా కొంచెం పిలిపించి కరణ్ జోహర్ లాంటి వాళ్ళు, రితిక్ రోషన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పడుకునే సంథింగ్ కొంతమందిని పిలిచి ఉంటే బాగుండేది. వీళ్ళు అదేం చేయట్లేదు. మరి నాకు అదే బ్లాంక్లో ఉన్నాను నేను. ఎందుకు అది నాలంటి వాళ్ళు అంటే పిలవరులేండి, నేను ఎక్కడో విజయవాడలో చిన్న ఆర్గనైజేషన్ నన్ను పిలవని రూల్ లేదు. ఆన్లైన్లో పట్టుకుని పాస్ అయితే సంపాదించుకుంటాం, కానీ హైప్ అయింది కదా వాళ్ళని క్రియేట్ చేస్తే వాళ్ళని పిలిస్తే అనేది జరగలేదు. ఏంటో జరుగుతుందండి అంతే, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఫైనల్గా అయితే దానివల్ల మనకి ఓ రకంగా నేను అయితే అంటానండి, ఎవరేమనుకున్నా కూడా. ఎందుకంటే 10 మందికి తెలియనప్పుడు దొంగచాటుగా చేసుకున్నప్పుడు అది ఫ్లాప్ షోనేగా. మిగతాదంతా బాగా జరుగుతుంది, వాళ్ళంతా షెడ్యూల్ ప్రకారం అంతా బాగానే చేసుకుంటున్నారు, కానీ పబ్లిక్గా చేయలేకపోతున్నారు. ఎందుకు పబ్లిక్గా చేయకుండా అలా సీక్రెట్గా చేస్తున్నారు అనేది నాకు క్వశ్చన్. అది అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా, దానికి ఇంకా చూపించాలి కదా, మనం ఏంటనేది చూపించాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారు ఈ నందిని గుప్తా గారికి ఇస్తే ఇండియా అమ్మాయి కాబట్టి ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయికి ఇచ్చారని చెప్పి ఇలా రకరకాల డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు వీళ్ళు. అవును, ఒక రకంగా మీరు అన్నది పబ్లిసిటీ అంటే. కానీ ఆర్గనైజర్లు మన ఇండియా వాళ్ళే కాదండి, వేరే దేశస్తులు కూడా ఉన్నారు. అందరూ అక్కడ ఆ జడ్జిమెంట్ ప్యానల్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది, అంత ఈజీగా ఏం జరగదు. అంటే మనం ఒక్కళ్ళమే డిసైడ్ చేసేది కాదు, మన రాష్ట్రం డిసైడ్ చేసేది ఏం కాదు ఎవరు విన్ అవ్వాలనేది. అన్ని కేటగిరీస్ నుంచి అందరూ ఉంటారు. ఇది అన్ని దేశాల మధ్యలో జరుగుతుంది కాబట్టి జెన్యున్గానే చేస్తారు, అలా జరగదు. ఇది ఏమన్నా లోకల్ షోస్ అయితే ముక్కు మొహం తెలియనోడు ఏదో ఆర్గనైజింగ్ చేసేయండి, అది వేరే విషయం. గవర్నమెంట్ సహాయం చేస్తుంది, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి సంబంధించిందంతా ఈ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది. ఫైనల్గా ఆర్గనైజేషన్ చేతిలోనే ఉంటుంది, ఇది ఏ గవర్నమెంట్ చేతిలోనూ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి జీరో నాలెడ్జ్ కదా దీని గురించి. ఇక్కడ చేస్తే బాగుంటుంది, మన తెలంగాణ ఒకసారి భూమి అవుతుందని అనుకుంటున్నారు, కానీ అదేం అవ్వట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.